స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి మనం ఏ ఇండికేటర్ యూజ్ చేయట్లేదు, అలాగే థంబ్నెయిల్లో చూపించినట్టు ఏ ఇండికేటర్, ఏ రెసిస్టెన్స్, ఏ సపోర్ట్ కూడా యూజ్ చేయకుండా నో బ్రైనర్ స్ట్రాటజీ. సింపుల్గా మనం ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఆ టైం ఫ్రేమ్లో మనం ఆర్డర్ పెట్టేసి దాన్ని ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎలాగా, ఆర్డర్ అయితే స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ట్రైలింగ్ ఎలా చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ స్ట్రాటజీ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. సో దీనికి వచ్చేసరికి సింపుల్ రూల్స్ అండి. మనం ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు 9:30 వరకు మనం ఏం చేయాల్సిన వర్క్ అయితే మనకి ఏం లేదు. ఓకే, సో 9:30 తర్వాత ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటటువంటి అప్పటికే 9:15 to 9:30 వరకు ఒక 15 minutes క్యాండిల్ అనేది ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో కానీ 15 minutes రేంజ్ ఏదైతే ఉందో అది ఒకసారి మార్క్ చేసుకోండి. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మనం స్ట్రైక్ సెలెక్షన్ ఎలా అంటే కనుక, బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి కాల్ +200, ఓకే, పుట్ వచ్చేసి -200. ఓకే, అంటే మనకి స్పాట్ వచ్చేసి 40,000లో ఉందనుకుందాము. ఓకే, సో కాల్ స్ట్రైక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే 40,200C. ఓకే, అండ్ పుట్ వచ్చేసి 39,800. సో స్ట్రైక్ సెలెక్షన్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, 40,000 స్పాట్ ఉంటే కనుక +200 చేయండి, కాల్ వస్తుంది. ఒకవేళ పుట్ కావాలనుకుంటే కనుక -200 చేసుకుంటే కనుక మనకి పుట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే అరౌండ్ 9:30 టైంకి మనం డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్కి వెళ్తాము. ఓకే, 40,200 అండ్ 39,800 పుట్ చార్ట్కి వెళ్తాము. సో దీంట్లోకి వచ్చేసరికి మనం ఎంట్రీ రూల్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఎంట్రీ రూల్స్ ఏంటి అంటే కనుక, ఒకవేళ మనం 40,200C అంటే కాల్ ఏదైతే వచ్చిందో అది ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్ అనమాట. ఓకే, హై వచ్చేసి ఇది హై, ఓకే, 206 అండ్ లో వచ్చేసి 156. సో ఇది క్యాండిల్ యొక్క మొత్తం కంప్లీట్గా రేంజ్. మనం ఏం చేస్తామంటే 9:30 తర్వాత ఏదైతే హై ఏదైతే ఉందో 206కి దీన్ని దగ్గరలో ఉన్న నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 10 or 15 points అనేది మనం దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. సో అరౌండ్ 216లో మనం ఎస్ఎల్ ఆర్డర్ అనేది పెట్టేసేయండి, ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ అనేది పెట్టేసేయండి 216కి. ఓకే, సో ఫర్ ద సేమ్ పిఈ ఆల్సో 39,800 ఏదైతే ఉందో దాని హై ఒకవేళ అరౌండ్ 136 వచ్చింది అనుకోండి, మీరు అరౌండ్ 142 ఆర్ 146 సో అలా రౌండ్ ఆఫ్ దగ్గరలో ఉన్న నెంబర్స్ పెట్టుకోండి. అంతేగాని 140 ఓకే ఆర్ 145 ఇలాంటివి మాత్రం పెట్టొద్దు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ అక్కడ స్టాప్ లాసెస్ ఉంటాయి అనమాట, ఆల్మోస్ట్ కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్స్ వచ్చేసి దగ్గరలో ఉన్న 5 to 10 points అట్లా పెట్టేసుకొని ఉంచేసేయండి. స్టాప్ లాస్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 50 points అనేది పెట్టుకోండి. ఓకే, సుమారుగా ఇక్కడ 50 points అలా ఉంది కదా. ఒకవేళ ఇన్ కేసు ఇంకా పెద్దగా ఉంటే క్యాండిల్ ఏంటి, సో ఒకవేళ 100 ఉంది, సో మన స్టాప్ లాస్ రేంజ్ వచ్చి 100 ఉంటే కనుక మినిమం 50% ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోండి. మన ఎంట్రీకి వచ్చేసరికి ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీలో సిఈలో కనుక ఒకవేళ రేంజ్ బ్రేక్ అయ్యి తర్వాత చిన్న ఫేక్ అవుట్ అంటే ఫేక్ బ్రేక్అవుట్ అలా వెళ్ళి టచ్ చేసుకుని మళ్ళీ వచ్చేసింది అనుకోండి, సో అలాంటి టైంలో మనం హై ఏదైతే ఉందో దానికి బఫర్ తీసుకుంటున్నాం కాబట్టి, అంటే ఇందాక మనం చెప్పినట్టు 200 ఉంటే కనుక మనం 210లో ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ అంటే జస్ట్ అలా టచ్ చేసి కిందకి వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి సమయంలో మనది స్టాప్ లాసెస్ కొట్టకుండా ఫేక్ ఎంట్రీలో కూడా మనం ఇరుక్కోకుండా కాపాడుతుంది అనమాట. అందుకని మనం 5 to 10 points అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో హై రేంజ్ బ్రేక్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా సిఈలో వచ్చేసరికి కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వన్స్ మీకు సిఈలో కనుక కాల్ ఎగ్జిక్యూట్ అయితే కనుక వెంటనే వెళ్ళి పిఈలో క్యాన్సిల్ చేసేసేయండి ఆ ఎస్ఎల్ ఆర్డర్ ఏదైతే ఉందో. ఓకే, సో ఇమీడియట్గా మనకి ఏదైతే క్యాండిల్ లో ఉందో లో ఆఫ్ ది క్యాండిల్, ఓకే, ఆర్
50 పాయింట్స్ వచ్చేసి స్టాప్ లాస్ అయితే పెట్టేసేయండి. సో అండ్ తర్వాత నుంచి ట్రయల్ అయితే చేసుకోవచ్చు. సో ట్రయల్ చేసుకోవడానికి మనం ప్రాక్టికల్గా ఒకసారి పాస్ట్ చార్ట్స్ అయితే ఒకసారి చూద్దాము. సో యూ కెన్ యూజ్ 9 EMA కావచ్చు, లేకపోతే పివోట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి ఆల్రెడీ 9 EMA వీడియో ఉంది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక ఆ వీడియో అయితే చూడండి. మీకు క్లియర్ కట్గా 9 EMAతో పాటు అంటే ఆ EMI వరకు ఎంతవరకు వెళ్తే కనుక అంతవరకు మీరు కాల్ని అయితే హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే కనుక బ్రేక్ అవుతుందో కిందకి వస్తుందో అప్పుడు మీరు ఆ ట్రేడ్లోంచి బయటకు అయితే వచ్చేయచ్చు. సో సేమ్ అప్లికబుల్ ఫర్ PE ఆల్సో. ఓకే, అలా కాకుండా పివోట్స్ కూడా చూడండి. సో ఒకవేళ మీరు పివోట్ కనుక యూజ్ చేసి ఉంటే ఆ టైంలో ఇక్కడ కనుక ఉంటుంటే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ టార్గెట్గా మనం అనేది చూడొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ అంటే PE ట్రేడ్ కనుక ఇనిషియేట్ అవుతే కనుక దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. ఓకే, మనం ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ వే వచ్చేసి 50 పాయింట్స్ మనం SL పెడుతున్నాం కాబట్టి ఓకే, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 100 పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మనకి కూడా 1:2 రేషియోలో మనకి ఏదైతే మంచి రిస్క్ రివార్డ్ రేషియో అనేది దొరుకుతుంది. ఒకవేళ తర్వాత 100 తర్వాత ఉంది అనుకుంటే కనుక మనం ఇక్కడ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ని 98కి షిఫ్ట్ చేసుకుంటాము. సో దట్ మనం ఆల్రెడీ ఒక 100 పాయింట్స్ అయితే మనం ఇక్కడ బ్లాక్ చేసుకున్నట్టు. ఓకే, తర్వాత ఏదైతే 150కి వెళ్తుందో అప్పుడు మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ రేంజ్లో ఒక్కొక్క 50 పాయింట్స్కి అంటే ఒక్కోసారి కంప్లీట్గా మా బ్యాంక్ నిఫ్టీ వచ్చి మంచి ట్రెండింగ్ డేలో మూవ్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ స్ట్రాటజీ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది. మరి రేంజ్ బౌండ్లో ఏంటి పరిస్థితి? రేంజ్ బౌండ్లో చాలా వరకు మనకి స్టాప్ లాసులు కొట్టడానికి అవకాశం ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ఆప్షన్ బయింగ్లో వచ్చేసరికి మనకి ప్రాబబిలిటీ అనేది చాలా కొంతవరకు ఆప్షన్ సెల్లింగ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఈ రిస్క్ రివార్డ్ రేషియోతో వెళ్తే కనుక మినిమం ఒక 3 months అలాగే ఒక 6 monthsలో చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి మనం చూడొచ్చు. సో అలాగే ఒకసారి డైరెక్ట్గా చార్ట్లో కూడా చూద్దాం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి అనేది రండి. సో ఇక్కడ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో నేను మీకు ఇక్కడ ఇంకొక ఈజియెస్ట్ టెక్నిక్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం నిఫ్టీలో ట్రై చేద్దాం ఈ స్ట్రాటజీని, తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్దాం. అలాగే ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళేసరికి మీరు ఒక సింపుల్గా సో మనం ఇక్కడ ఇండికేటర్స్ టైప్ చేయండి. ఒక ఫ్రీ ఇండికేటర్ అయితే ఉంటుంది, ORB ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేసి ZZZ క్రిప్టో అని ఉంటుంది. సో ఈ ఇండికేటర్ వచ్చేసి మనకి మంచిగా ఆటోమేటిక్గా ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ రేంజ్ బ్రేక్అవుట్ని అది ఈజీగా చూపిస్తుంది అనమాట. సో ఈ ఇండికేటర్ అయితే మనం అప్లై అయితే చేసి చూద్దాం. ఓకే, ఈ ఇండికేటర్ వేసిన తర్వాత ఇలా గ్రీన్ లైన్ రెడ్ లైన్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏం చేయాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ మనం ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత 9:20 ఉంది కదా, దీన్ని మనం 9:30 చేయండి, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. సో 9:15 నుంచి 9:30 వరకు అంటే అది ఏం చేస్తుందంటే ఈ 3 ఏదైతే 15 minutes బ్రేక్అవుట్ ఉందో మనం మాన్యువల్గా కూడా వేసుకోవాల్సిన పని లేదనమాట. సో కొంచెం అంటే బేసికల్గా నాలాంటి లేజీ పర్సన్స్కి ఈ ఇండికేటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు మాన్యువల్గా చేసుకుంటారన్నా మాన్యువల్గా ఒక 2 లైన్లు అయితే గీసి పడేసేయండి, అయిపోతుంది. ఓకే, సో ఇది రీసెంట్ నిన్న వచ్చినటువంటి ఇదనమాట. సో దీంట్లో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో డౌన్ సైడ్ వచ్చేసి మనకి 25 పాయింట్స్ ఇస్తే కనుక మనకి అప్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా 64 పాయింట్స్ అనేది వచ్చిందనమాట. సో ఒక్కసారి మీరు కనుక ఒకే కాల్ తీసుకుందాము అనుకుంటే కనుక ఎయిదర్ సిఈ తీసుకున్నప్పుడు పుట్ అంటే పుట్లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు కాల్లో కనుక క్యాన్సిల్ చేసుకుంటే ఈ ట్రేడ్ మాత్రం చేయలేము. మీరు ఫుల్ టైం ట్రేడర్ అయితే కనుక 2 sides కూడా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఎయిదర్ సైడ్ ఇక్కడికి వస్తే కనుక మనకి బై అండ్ ఇక్కడికి వస్తే కనుక సెల్. సింపుల్గా మార్నింగ్ మనం పెట్టిన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మోస్ట్లీ ఒకవేళ మీరు ఫుల్ టైం ట్రేడర్ అయితే సెకండ్ ఆర్డర్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేయకుండా ఫస్ట్ ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 11:30 12:30 మధ్యలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఎప్పుడైతే మూవ్ వస్తుందో దాని నుంచి మీరు తీసుకోవచ్చు. సో 12 o'clockకి ఇక్కడ మూవ్ స్టార్ట్ అయింది, కంప్లీట్గా ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది జరిగిందనమాట, ఆల్మోస్ట్ 60 పాయింట్స్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 100 పాయింట్స్ అనేది మూవ్ ఇచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఫ్రైడే మార్కెట్. సో ఫ్రైడే జనరల్గా రేంజ్ బౌండ్ ఉంటుంది. సో అలాంటి టైంలోనే ఇది మంచి మూవ్ అనేది ఇచ్చిందనమాట. సో ప్రీవియస్ డేకి వెళ్తే కనుక మనకి ఆల్మోస్ట్ అదే రేంజ్ బౌండ్లో ఉంది. ఏదైతే ఈ
15 మినిట్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి మోస్ట్లీ ఆ రోజు అయితే మనకి స్టాప్ లాస్ అయితే కొట్టింది. అండ్ మనం బ్యాంక్ నిఫ్టీకి అయితే 50 పాయింట్స్ చెప్పుకున్నాము, నిఫ్టీకి వచ్చేసరికి 22-25 పాయింట్స్ అనేవి మనం ఎస్ఎల్గా పెట్టుకోండి. అండ్ టార్గెట్ వచ్చేసి 50-75 అండ్ సో వన్ ఒక 25 పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కొంచెం రేంజ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగానే ఉందో. సో నెక్స్ట్ ఇంకొక డేకి అయితే వెళ్దాం. సో ఇది ప్రీవియస్ డే చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 78 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో ఇలానే మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఒకసారి చార్ట్లో చూసి అండ్ ప్రాక్టికల్గా ఆప్షన్ చైన్ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో ఈ డేలో కంప్లీట్గా చూసుకుంటే కనుక మంచి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మంచి మూవ్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు చిన్న పాయింట్స్ కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. సో స్టాప్ లాస్ అనుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఈ డే వచ్చేసరికి మంచి కంప్లీట్గా మంచి రేంజ్ బౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మంచి మూమెంటం అనేది వస్తుంది. ఎప్పుడైతే దీంట్లో ఈ రేంజ్ ఏదైతే ఉందో 15 మినిట్స్ కనుక బ్రేక్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఆ రోజు ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్, ఎస్పెషల్లీ నిఫ్టీలో. ఎందుకంటే తీసుకున్నా సరే ప్రీమియం ఎరోజన్ ఉంటుంది తప్ప పెద్ద మూమెంటం అయితే మనకి రాదు. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం రండి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి నిన్న ట్రెండింగ్ ఉంది, అరౌండ్ 11 o'clock అలాగా మనకి ఎంట్రీ అయితే ఇచ్చింది. సో మంచి పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి ఏ ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అండ్ ప్రీవియస్ డే కూడా మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ 43,200లో ఉంటే 42,800 వరకు కూడా మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకే, అండ్ అంతకుముందు తర్వాత కూడా స్టాప్ లాస్ అయితే హిట్. సో బిఫోర్ దాట్ మంచి పాయింట్స్ ఇచ్చింది అండ్ తర్వాత కూడా మంచి పాయింట్స్ అయితే ఇక్కడ కూడా మనం చూడడానికి అయితే ఉందన్నమాట. సో ఈ చార్ట్స్ అన్నీ మీరు చూస్తేనే మీకు గమనిస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎలా ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి అనేది. సో రేంజ్ బౌండ్లో మనకి ఎలా సేవ్ అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఒకసారి జిరోదా చార్ట్లోకి వెళ్ళి నిన్న జరిగిన సిట్యువేషన్లో మనకి కాల్లో ఎంట్రీ ఎక్కడ పెట్టాలి అండ్ స్టాప్ లాస్ ఎలాగా ట్రైలింగ్ ఎలాగా అనేది ప్రాక్టికల్గా చూద్దారండి. సో ఇందాక మనం వీడియోలో స్టార్టింగ్లో ఎంట్రీ రూల్స్ అనేవి చెప్పుకున్నాము. సో ఒక్కసారి మనం గమనిస్తే కనుక +200 కాల్ అండ్ -200 పుట్ అనేది మనం తీసుకుంటాము. సో ఇదే ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూద్దాము. అండ్ రూల్స్ వచ్చేసరికి ఏదైతే మనం అనుకున్నామో ఓకే 206 వస్తే కనుక 211 ఆర్ 216 ఇలా రేంజ్లో మనం ఆర్డర్స్ అనేది పెట్టాలనేది మనం ఒకసారి రీక్యాప్ చేస్తున్నా. ఓకే, ఎంట్రీ రూల్స్ ఇప్పుడు చూద్దాం క్లియర్ కట్గా ఎలా ఉంది అనేది. ఓకే, సో ఇక్కడ మనకి 9:30 క్యాండిల్ జాగ్రత్తగా గమనించండి. 9:30 క్యాండిల్ వచ్చేసి 43,350 ఉంది. ఓకే, ఎయిదర్ మీరు ఒకవేళ 60-70 ఉంటే కనుక నెక్స్ట్ దగ్గరలో ఉన్న రౌండ్ ఆఫ్ అయితే తీసుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ 50 ఉంది కాబట్టి నేను 43,300గానే నేను కన్సిడర్ చేస్తున్నాను. సో మన స్పాట్ వచ్చేసి 43,300 అనుకున్నాం కాబట్టి +200 వచ్చి కాల్కి వెళ్ళాలి. అంటే 43,300 అంటే 43,500 సిఈ. ఓకే, -200 వచ్చేసి మనకి పుట్ అంటే 43,100 అనేది మనకి వస్తాయి. సో జాగ్రత్తగా గమనిస్తే ఇది 447లో ఉంది, ఇది 108. ఇవి క్లోజింగ్ ప్రైజెస్ నా అయిపోయిన ప్రీవియస్ డే చూస్తున్నాం కాబట్టి ఇది క్లోజింగ్. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో ఇది ఫస్ట్ కాల్ వచ్చేసి మనకి ఫుల్ స్క్రీన్లో పెట్టాను. సో ఎప్పుడైనా ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేస్తే జిరోదాలో ఇలా ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ ఆప్షన్ చార్ట్లో చూసుకుంటే కనుక దీని హై వచ్చేసి 317 ఉంది. ఓకే, మనకి ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ వచ్చేసి దగ్గర దాకా వచ్చి మళ్ళీ కిందకి వచ్చేయడం జరిగింది. కొంతమంది బ్రోకర్స్ ఎలా ఉంటుందంటే ప్రైస్ కొంచెం ఓహెచ్ఎల్సి వాల్యూస్ అటు ఇటు ఉంటాయి. సో అందుకనే మనం చెప్పాము దీనికి కొంచెం ఒక 5-10 పాయింట్స్ కలుపుకొని మనం ఎంట్రీ పెట్టుకోవాలి అనేసి. సో ఈ కేసులో నేను వచ్చేసి రౌండ్ ఆఫ్ 321 పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే 321 రౌండ్ ఆఫ్ ట్రిగ్గర్ అయితే అయ్యిందో అరౌండ్ 130 వరకు అయ్యింది. సో ఈ ప్రైస్లో ట్రిగ్గర్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక 50 పాయింట్స్ అనేది ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాము. అప్రాక్సిమేట్గా ఇక్కడ 50 పాయింట్స్ అనేది. ఓకే, సో అది కిందకైతే రాలేదు, కంప్లీట్గా పైకి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు ఎప్పుడైతే 130 తర్వాత వచ్చిందో ఆటోమేటిక్గా మనం ట్రేడ్లు అప్పటికప్పుడు చార్ట్ చూసుకుని ఇవన్నీ చేసుకోకలేదు. ఎందుకంటే ఆల్రెడీ 321లో మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసాం కాబట్టి ఎప్పుడైతే 321
521 దగ్గర నుంచి వెళ్ళిందో అది ఆల్మోస్ట్ 525 దాకా టచ్ చేసి రావడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి ఎలా ట్రయల్ చేసుకోవాలనేది కూడా 3 ways అయితే చెప్పాను. ఓకే, ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీడియో స్టార్టింగ్లో మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ వీడియో, తప్పట్లేదు. సో అలా చూసుకొని ట్రయల్ చేసుకుంటే అట్లీస్ట్ క్యాండిల్ టు క్యాండిల్ వేసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పట్టుకున్నా సరే 325 to 100 పాయింట్స్ వేసుకోండి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు వచ్చింది, 325 to 525. బట్ అట్లీస్ట్ 100 పాయింట్స్ 425 అయితే ఈజీగా పట్టుకోవచ్చు, ఎందుకంటే మీరు 50 to 50 అలా వెళ్తే కనుక మనకి 100 పాయింట్స్ అనేది ఇక్కడ వచ్చాయి. ఇదే సేమ్ టైంలో పుట్ చార్ట్ ఏం చేస్తుందో చూద్దాం మనం. సో ఇప్పుడు మనం 43,100 పుట్ చార్ట్లో ఉన్నాము ఇక్కడ. ఓకే, దీని ఎంట్రీ హై వచ్చేసి 226 or 225 వరకు వచ్చిందనమాట. సో అందుకే మనం చెప్తాము ఇక్కడ మనం క్యాండిల్ చూసుకుంటే దగ్గర దాకా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అందుకని మనం ఇక్కడ 5 to 10 పాయింట్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో 225కి మనం 5.6 పాయింట్స్ యాడ్ చేసుకుంటే అరౌండ్ 231 అనేది వస్తుంది. బట్ ఈ ప్లేస్లో అనేది చార్ట్ ఎప్పుడు కూడా ఆ ప్రైస్ అనేది మనకి ట్రిగ్గర్ అవ్వలేదు. సో పుట్ సైడ్ మాత్రం కంప్లీట్గా డౌన్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి రాంగ్ ట్రేడ్లో ఎంటర్ అవ్వడమే కాకుండా ఓన్లీ ఎట్ సైడ్ అయితే మనకి ఎట్ సైడ్ వెళ్తుందో తెలియదు మార్కెట్. సో ఎట్ సైడ్ వెళ్తే అట్ సైడే మనకి ట్రిగ్గర్ అయితే అవుతుంది. సో ట్రయల్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం వరకే మన పని. సో దీనికంటూ పెద్దగా బ్రెయిన్ అనేది యూజ్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఈజీగా ఉండేటటువంటి స్ట్రాటజీస్తో మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనుక వర్క్ చేయాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. మన ప్రో ట్రేడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీకు 3 months వచ్చేసి లైవ్ సపోర్ట్ కూడా ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా. అండ్ మన అడ్మిన్స్ ఉంటారు, సీనియర్ ట్రేడర్స్ ఉంటారు. సో మీకు సపోర్ట్ చేయడానికి. ట్రేడింగ్ ఈజ్ అ లోన్లీ బిజినెస్, బట్ దీంట్లోకి వచ్చేసరికి మనం ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి దాంట్లోంచే చేసుకోవచ్చు. అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. చాలామంది ఇప్పటి వరకు మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మారారు అండ్ మీరు కూడా మారడానికి మంచి ఛాన్స్. సో అదండి ఈ స్ట్రాటజీ. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి మేమైతే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా మనం చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఒకటే, మినిమం మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక 2-3 months ఇంట్రాడే చార్ట్స్ పెట్టుకొని అది మాన్యువల్గా చేయండి. సో ఆల్గో బ్యాక్ టెస్టింగ్లో అయితే మీకు రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా రావు. అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా సరిగ్గా బిల్డ్ అవ్వాలంటే మాన్యువల్ టెస్టింగ్ ఇస్ ద బెస్ట్. సో తర్వాత ఒక 1 week 2 weeks అనేది లైవ్లో టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సింగిల్ లాట్తో అనేది మీరు అయితే స్టార్ట్ చేసుకోండి.